జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి, నాన్న, రండి. నాన్న, ఇన్ని రోజులు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నీకోసం వెతుకుని చోటంటూ లేదు. ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అని ప్రతి క్షణం తల్లడిల్లిపోయాను. అమ్మా, నాన్న వచ్చాడు, రామ్మా. మావయ్య, ఎలా ఉన్నారు? బరువు బాధ్యతలన్నీ నా బిడ్డ మీద వదిలేసి వెళ్ళాడుగా, బాగానే ఉంటాళ్లే. అమ్మమ్మ, ఇంటికొచ్చిన మనిషిని పట్టుకొని ఏంటా మాటలు? కొంచెం సైలెంట్గా ఉండు. నాన్న, ఇన్ని రోజులు ఎక్కడున్నావు? చెయ్యని తప్పుకి తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని భయపడి ఇంటికి దూరంగా ఉండిపోయారు కీర్తి. అన్నయ్య గారి కోసం మేము సెర్చ్ చేస్తుంటే కనిపించారు. ఇంటికి రమ్మని పిలిస్తే రానున్నారు. నచ్చ చెప్పి తీసుకొచ్చాం. థ్యాంక్స్ అండి. తప్పు చేశాక ఆయన వాళ్ల ముందే తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందన్న తెలివి ముందే ఉండుంటే ఇలా ఇల్లొదిలి వెళ్లే పరిస్థితే వచ్చుండేది కాదు. అమ్మా, బావగారు ఇప్పటికే పశ్చాత్తాపపడుతున్నారు. మళ్ళీ నువ్వండం దేనికి? సైలెంట్గా ఉండు. నాన్న, బట్టలు మాసిపోయాయి. అర్జెంటుగా వెళ్ళి స్నానం చేయండి. వద్దులే అమ్మా. అలా అంటావేంటి నాన్న? అయినా ఇంత మురికి పట్టేంత వరకు బయట ఉండాల్సిన పనే ఉంది. ఇంటికి వచ్చేయచ్చు కదా. వెళ్ళి స్నానం చేసిరా. నేను నీ బట్టలు తీసి పెడతాను, సరేనా? అమ్మా, కంటికి కనపడే బట్టలు మురిగ్గా ఉన్నా కంటికి కనపడని నా మనస్సుకు పట్టిన మురికి పోయిందమ్మా. అందుకే డ్రెస్ మాసిపోయినా స్వచ్ఛంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇంటికి రాలేకపోయాను. నీకో విషయం చెప్పనా కీర్తి? ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడతాడు అనే సామెతుంది. ఇన్ని సంవత్సరాలు ధరణి నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టి చంటి బిడ్డను చూసుకున్నట్టు ఎంతో ప్రేమగా నా కడుపు కాలకుండా ఎండ తగలనివ్వకుండా తను కళ్ళల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంది. అందుకేనేమో నేను క్లబ్బులు, ఫ్రెండ్సు అంటూ బయట తిరగకుండానే ఇంట్లోనే ఉండి చెడిపోయాను. నిన్ను చంటి బిడ్డలా చూసుకోవడమే అది చేసిన తప్పు.
ఇన్నాళ్ళు ఎండకి తిరిగి కష్టపడుతుంది. నువ్వేమో సన్యాసిలా బలాదూరు తిరుగుతున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి. అమ్మా, అత్తయ్య గారు అలా అనడంలో తప్పులేదు దేవిక. బిడ్డ కష్టపడుతుంటే ఏ తల్లి మనసు కూడా చూడలేదు. ధరణికి నేను చేసిన అన్యాయం అటువంటిది. అత్తయ్య గారు అంటానికి అర్హురాలు, నేను మాటలు పట్టానికి అర్హుణ్ణి. కానీ అత్తయ్య గారు, నేనిప్పుడు మారిపోయాను. నాకిప్పుడు అన్నం విలువ, ఆకలి విలువ తెలిసొచ్చింది. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఒంటరితనం విలువేంటో, బంధం, బంధుత్వాల విలువేంటో తెలిసింది. నేను చేసిన తప్పులేంటో నాకు తెలిసాయి. నా వల్ల నా భార్య, పిల్లలు పడ్డ బాధ ఏంటో నాకు తెలిసొచ్చింది. పైసా సంపాదన లేకుండా తిని కూర్చున్నా సరే, దేవతల ఆదరించిన నా భార్య గొప్పతనం ఏంటో తెలిసొచ్చింది. నాన్నంటే ధైర్యంగా భావించాల్సిన నా పిల్లలే నన్ను చూసి ఎందుకు అసహించుకుంటున్నారో, నేను వాళ్ళకి చేసిన అన్యాయం ఏంటో నాకు తెలిసొచ్చింది. నా నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో, నేను వాళ్ళకి ఏమీ అందివ్వలేకపోయానో నాకు బోధపడింది. ఇన్నాళ్ళు అజ్ఞానంతో, మూర్ఖత్వంతో మూసుకుపోయిన నా కళ్ళు దేవికి వాళ్ళు తెరిపించారు. ఇక జీవితంలో ఎలాంటి తప్పులు చేయకూడదని, ఇంటికి పెద్ద దిక్కుగా కష్టపడి సంపాదించి ఇంట్లో వాళ్ళందరి బాధ్యతల్ని నా 2 భుజాలపైన మోయాలని బలమైన నిర్ణయం తీసుకుని మరీ వచ్చాను. నువ్వు మారిపోయావన్న మాట చెప్పావు. అది చాలు నాన్న. ఇన్ని రోజులు మాకు దూరంగా వెళ్ళిపోయి నాన్న విలువ అంటే ఏంటో నాకు తెలిసేలా చేశావు. నిన్ను ఇప్పటి వరకు నిన్నెన్నోసార్లు మనసు నొప్పించేలా మాట్లాడాను. నన్ను క్షమించు నాన్న. క్షమించాల్సింది నేను కాదమ్మా, మీరు. మీరు పెద్ద మనసు చేసుకుని నా తప్పుల్ని క్షమించి ఇక్కడ ఉండటానికి అనుమతిస్తే చాలు. అలా అంటారే నాన్న, ఇది మీ ఇల్లు.